హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ నేపాల్కి సంబంధించి. సో మనందరికీ తెలుసు, నేపాల్లో వచ్చినటువంటి ఈ రాజకీయ సంక్షోభం తర్వాత నేపాల్కి కొత్త ప్రైమ్ మినిస్టర్గా సుశీలా కర్కి ఈమె ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. సో ప్రస్తుతం ఆమె ముందున్నటువంటి సవాళ్ళేంటి, అలానే మనం చూస్తే అసలు నేపాల్లో ఈ సంక్షోభం ఉన్నటువంటిది ఎందుకు వచ్చింది, దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. అలాగే మన భారతదేశం మరియు నేపాల్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటిది కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇందాక అనుకున్నట్టుగా ఎవరు సుశీలా కర్కి, ఈమె ఇప్పుడు నేపాల్కి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. అంటే కొన్నాళ్ల పాటే ఈమె పదవిలో ఉంటారు. ఎప్పటి వరకు? నెక్స్ట్ ఎలక్షన్స్ అన్నటువంటివి మళ్ళీ వచ్చేంత వరకు. అయితే ఈమె నేపాల్కి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ గా కూడా వర్క్ చేశారనమాట 1 year పాటు. అంతేకాదు యాంటీ కరప్షన్ జడ్జిమెంట్స్ కి ఈమె చాలా ఫేమస్. అలాగే నేపాల్కి సంబంధించి చూస్తే ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రధానుల్లో మొట్టమొదటి మహిళా ప్రధాని ఈవిడ. సో అది కూడా ప్రాధాన్యతని సంతరించుకుందనమాట. అయితే ఇంటరిమ్, సో కొన్నాళ్ల పాటు ఈమె ఈ పదవిలో ఉంటారు. సో ఇప్పటి వరకు ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? 2026 మార్చ్లో ఎలక్షన్స్ అన్నటువంటివి జరగబోతూ ఉన్నాయి. సో ఈ కొంతకాలం ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఈమెని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారనమాట. సో ఈమె ఇప్పుడు ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి జరిగాయో, జెన్జీకి సంబంధించి ఎవరైతే ప్రొటెస్టులు చేయటం ఇవన్నీ జరిగాయో వాటి వెనుకున్నటువంటి రీజన్స్ ఏంటి, అలాగే దాని మీద ఎంక్వైరీ చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ముందున్నటువంటి బాధ్యతలు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్ని చక్కదిద్దటం అన్నటువంటిది కూడా ఈమెకున్నటువంటి ఒక సవాలుగా మనం చెప్పొచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేపాల్ గురించి చూస్తే, నేపాల్ అన్నటువంటి దేశం మనకి తెలుసు. సో నేపాల్ వచ్చేసరికి 2008లో రిపబ్లిక్ గా మారిందనమాట. సో అప్పటి నుంచి ఇలా రిపబ్లిక్ గా మారిన, అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్టెడ్ గా మారినా కూడా ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి వాళ్ళు సరిగ్గా పదవిలో ఉండలేదు. స్టేబుల్ గవర్నమెంట్స్ అన్నటువంటివి లేవు. ఎప్పుడు మారుతూ ఉండటాలు, పొలిటికల్ గా ఒక ఇన్స్టెబిలిటీ అన్నటువంటిది ఎప్పుడు నడుస్తూనే వచ్చిందనమాట. అయితే 2015లో కాన్స్టిట్యూషన్ లో ఫెడరల్ కాన్స్టిట్యూషన్ లేదా ఫెడరల్ డెమోక్రసీని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో సమాఖ్య ప్రజాస్వామ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అయినా కూడా గవర్నమెంట్ లో స్టెబిలిటీ అన్నటువంటిది చాలా వరకు లేదు అనే మనం చెప్పాలి. సో ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ రాజకీయ సంక్షోభానికి ముందు అక్కడ మేజర్ గా ఉండేవి అన్నటువంటిది చూస్తే హై యూత్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏమవుతోంది, అక్కడ మనకి నిరుద్యోగ పరిస్థితులు అన్నటువంటివి పెరిగిపోతూ వచ్చాయి. కరప్షన్, అవినీతి అన్నటువంటిది పెరుగుతోంది. నెపోటిజం అంటే బంధువర్గానికి ఫేవర్ చేయటం అన్నటువంటిది పెరిగిపోతూ రావటం. గవర్నెన్స్ అన్నటువంటిది చాలా వీక్ గా ఉండటం. అక్కడ ఉన్నటువంటి యువత జాబ్ పర్పస్ కోసం వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోవటం. ఇలాంటి పరిస్థితులన్నీ నెలకొన్నటువంటి టైంలో ఒక విషయం దీన్ని బాగా ట్రిగ్గర్ చేసిందనమాట. సో అది ఏంటి అన్నటువంటి చూస్తే గవర్నమెంట్ దాదాపు 26 వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేయటం జరిగింది. అయితే గవర్నమెంట్ ఏమని చెప్పింది, మేమేమన్నాం, ఈ సోషల్ మీడియా యాప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా యొక్క మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర రిజిస్టర్ అయ్యలేరు. సో మీరు రిజిస్టర్ అవ్వండి అన్నట్టుగా 1 week డెడ్ లైన్ పెట్టడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీస్ ఏవి కూడా రిజిస్టర్ అవ్వలేదు. దాంతో మేము బ్యాన్ విధిస్తున్నాం అన్నట్టుగా చెప్పారనమాట. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తూ ఉంటారో, అంటే ట్రేడ్ కి సంబంధించి చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోను, అలాగే మనం చూసుకుంటే యూట్యూబ్ త్రూ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ ఇది ఒక అడ్డంకిగా మారింది. యూత్కేమో మా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటి దెబ్బతింటోంది అన్నటువంటి ఒక ఫీలింగ్ అన్నటువంటిది బాగా పెరిగింది. దీనికి తోడు ఆల్రెడీ ఉన్నటువంటి అవినీతి. సో వీటన్నింటితో అక్కడ ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయన్నమాట. అయితే మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించి మన భారత రాజ్యాంగంలోని ఎన్నవ అధికరణ, ఎన్నవ ఆర్టికల్ తెలుపుతుంది అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇక్కడ నేపాల్కి సంబంధించి చూస్తే మొత్తం అసలు ఏం ప్రొటెస్ట్ జరగటానికి కారణాలు మొత్తం చూస్తే, ఒకటి సివిల్ లిబర్టీ. అంటే ఏంటి, ఇందాక అన్నట్టుగా మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటి దెబ్బతింటోంది అన్నట్టుగా స్టూడెంట్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి యువత, ఇంకెవరైనా కూడా వాళ్ళందరూ అనుకోవటం కావచ్చు. అట్లాగే కరప్షన్ మరియు నెపోటిజం అన్నటువంటిది పెరిగిపోవటం, అలానే క్లీన్ పాలిటిక్స్ కావాలి మాకు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ అన్నటువంటిది ఉండాలి పాలిటిక్స్ లో అనుకోవటం. అలాగే స్టేట్ వైలెన్స్ అంటే ఏంటి, స్టూడెంట్స్ ఇట్లా బ్యాన్ విధించడం మీద ప్రొటెస్ట్లు చేసినప్పుడు ప్రభుత్వం కాల్పులు జరపడం వల్ల దాదాపు 20 మందికి పైగా చనిపోయారు. సో ఆ వైలెన్స్ ఏదైతే చేశారో
ఆ వైలెన్స్కి సంబంధించి కూడా మళ్ళీ మీరు వైలెన్స్ చేశారు అన్నట్టుగా మళ్ళీ ప్రొటెస్ట్లు అన్నటువంటివి మరింతగా పెరిగాయి. సో ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్గా మనం చెప్పాలి. అయితే మెయిన్గా అవినీతి, అలాగే ఈ సోషల్ మీడియా బ్యాన్, ఈ రెండింటి గురించి చెప్తామన్నమాట. అయితే మొత్తం టైం లైన్ చూస్తే సోషల్ మీడియా బ్యాన్ విధించిన తర్వాత యూత్ ప్రొటెస్ట్ చేయటం, దాని తర్వాత బ్యాన్ని తీసేస్తున్నాం అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పినా కూడా వీళ్ళు ప్రొటెస్ట్లు ఆపకపోవటం, కంటిన్యూ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. దాని తర్వాత క్లాషెస్ జరగటం, ప్రొటెస్ట్ల వల్ల కొంతమంది చనిపోవటం, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు అప్పటి ప్రధాని అయినటువంటి కేపీ శర్మ ఓలీ ఈయన రిజైన్ చేయటం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కొత్త ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ గా సుశీలా కర్కి ఈమెని అపాయింట్ చేశారనమాట ఆ దేశ ప్రెసిడెంట్. సో ఇప్పుడు పార్లమెంట్ ని డిజాల్వ్ చేశారు. ఫ్రెష్ ఎలక్షన్స్ అన్నటువంటివి 2026 మార్చ్లో మళ్ళీ నిర్వహించబోతున్నాం అన్నట్టుగా. సో అప్పటి వరకు ఈమె ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తారనమాట. అయితే ఇక్కడ ఒకసారి మన భారతదేశం మరియు నేపాల్కి సంబంధించి రిలేషన్స్ తెలుసుకునే ముందు నేపాల్ యొక్క మ్యాప్ ఏంటి అన్నటువంటిది ఒకసారి చూద్దాం. సో ఇది నేపాల్. సో నేపాల్తో మన దేశానికి సంబంధించినటువంటి ఎన్ని రాష్ట్రాలు బౌండరీస్ని కలిగి ఉన్నాయి అన్నటువంటిది చూస్తే, ఒకటి ఉత్తరాఖండ్, రెండవది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి బీహార్, నాలుగవది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, ఐదవది వచ్చేసరికి సిక్కిం. సో మొత్తం 5 రాష్ట్రాలు నేపాల్తో బార్డర్ని పంచుకుంటూ ఉన్నాయి. మరి రెండు దేశాల మధ్య రిలేషన్స్ అన్నటువంటివి ఎలా ఉన్నాయన్నట్టుగా క్రిస్ప్గా మనం ఒక్కసారి చూస్తే గనుక, ఒకటి హిస్టారిక్ మరియు కల్చరల్ బాండ్స్. ఎందుకని బుద్ధిజం కావచ్చు, హిందూయిజం కావచ్చు, రెండు దేశాల మధ్య ఆ షేర్ అన్నటువంటిది నడుస్తూనే ఉంది. అట్లానే 1950లో ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అన్నటువంటిది కుదుర్చుకున్నాయన్నమాట. సో రెండు దేశాలు తమ యొక్క బంధాలని మరింత బలోపేతం చేసుకోవాలి, రెండు దేశాల ఎకానమీస్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి, ట్రేడ్ అన్నటువంటిది చేసుకోవాలి. ఇలా వివిధ రకాల వీటన్నింటిని కలిపి ఒక ట్రీటీగా 1950లో రెండు దేశాలు కలిపి ఒప్పందం చేసుకున్నాయన్నమాట. అలాగే ఓపెన్ బార్డర్ మనం చూస్తే ఇందాక 5 స్టేట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాము అనేసి చెప్పామా. సో అది మొత్తం 1770 కిలోమీటర్లు అనమాట. సో ఓపెన్ బార్డర్ ఉండటం వల్ల మనకి ఇటు బెనిఫిట్స్ ఉన్నాయి, ఇటు ఛాలెంజెస్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటి? ట్రేడ్ కావచ్చు. ఇప్పుడు నేపాల్ అన్నటువంటిది సీ రూట్కి వెళ్ళాలి అంటే మన భారతదేశం మీద డిపెండ్ అయ్యింది. సో మనకి అక్కడ నుంచి మనీ అన్నటువంటిది వస్తుంది. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఇన్కమ్ అన్నటువంటి జనరేట్ అవ్వటం, అలాగే మనం నేపాల్కి ఫ్రీగా వెళ్ళటం, ఓపెన్ బార్డర్స్ ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతాయి. బట్ ట్రాఫికింగ్ కావచ్చు, స్మగ్లింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ పెరిగే అవకాశాలు కూడా మనకి నెగిటివ్ సైడ్ ఉన్నాయన్నమాట. అలాగే ఎకనామిక్ పార్ట్నర్ మనం చూస్తే నేపాల్కి ఇండియా అన్నటువంటిది లార్జెస్ట్ ఎకనామిక్ పార్ట్నర్గా ఉంది. సో ఆ విషయంలో మనకి నేపాల్ కూడా చాలా ఇంపార్టెంట్ మన యొక్క ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. అట్లానే ఎనర్జీ కోఆపరేషన్ అంటే ఏంటి? రెండు దేశాలు కూడా ఈ యొక్క ఎనర్జీని బిల్డప్ చేసుకోవటంలో, అంటే వివిధ రకాల ప్రాజెక్టులను నిర్మించుకోవటం లాంటివి చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసి రివర్ అన్నటువంటిది కావచ్చు, గండక్ రివర్, అట్లానే పంచేశ్వర్ రివర్, వీటన్నింటి మీద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ చేపట్టడం, అలాగే నేపాల్ నుంచి మనం పవర్ని ఇంపోర్ట్ చేసుకోవటం, పవర్ సప్లై అన్నటువంటిది చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇవి మాత్రమే కాకుండా సెక్యూరిటీ లింక్స్ అంటే ఏంటి? నేపాల్కి సంబంధించినటువంటి గూర్ఖాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశ ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. సో దానివల్ల మన భారతదేశ సెక్యూరిటీకి కూడా నేపాల్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అట్లానే డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? అక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని మన భారతదేశం నిర్మించడం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అన్నటువంటివి కావచ్చు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 2015వ సంవత్సరంలో ఈ యొక్క నేపాల్లో అర్త్క్వేక్ అన్నటువంటిది వచ్చిందనమాట. సో ఆ అర్త్క్వేక్ తర్వాత మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్స్ చేపట్టడంలో మన భారతదేశం సహాయం అందించడం కావచ్చు, అలాగే అక్కడ ర్యాపిడ్గా మనము మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్సెస్ని పంపించడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. అలాగే పీపుల్ టు పీపుల్ కనెక్ట్ అంటే ఏంటి? బుద్ధిజంకి సంబంధించి రెండు ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్. సో అలాగా మనం చూస్తే జనక్పూర్ అయోధ్య అన్నటువంటిది ఇది హిందూయిజంకి సంబంధించిన ఒక రూట్ అనమాట రెండు దేశాల మధ్య. అట్లాగే లుంబిని, బోధ్గయ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఆ రూట్ ఏదైతే ఉందో అది కావచ్చు. అట్లానే అక్కడ మన పీపుల్ చాలా మంది ఉన్నారు. కల్చరల్ గా కూడా రెండు దేశాలకి సంబంధించి చాలా మంచి కనెక్షన్స్ అన్నటువంటి ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది చూస్తే, ఇందాక అనుకున్నాం ఓపెన్ బార్డర్ అన్నటువంటిది ఒక ఇబ్బంది.
రెండవది వచ్చేసరికి ఆ దేశం యొక్క రేఖని లైన్స్ని గీసేటప్పుడు కొన్ని డిస్ప్యూటెడ్ పాయింట్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిపు లేక్ అన్నటువంటిది కావచ్చు, లింపియాదురా అన్నటువంటిది కావచ్చు, అట్లానే కాలాపాని రివర్కి సంబంధించి కావచ్చు. ఇట్లాగా బార్డర్ డిస్ప్యూట్స్ అన్నటువంటివి ఉన్నాయి. అప్పుడప్పుడు ఇండియా అథారిటేటివ్గా బిహేవ్ చేస్తోంది మా మీద అన్నట్టుగా నేపాల్ కొన్ని ఇష్యూస్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటుంది. చివరిగా చైనా. మనము ఏ దేశానికి సంబంధించి ఇప్పుడు మన ఇండియా రిలేషన్స్ చదువుకుంటున్నా కూడా కంపల్సరీ చైనా ఫ్యాక్టర్ అన్నటువంటిది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకని ఇప్పుడు వన్ బెల్ట్ వన్ రోడ్ అన్నటువంటి స్కీమ్ ఏదైతే చైనా తీసుకురావటం జరిగిందో 2013లో, దాని తర్వాత వివిధ దేశాల్లోకి వెళ్ళి చైనా తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవటం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అన్నటువంటివి చేపట్టడం, వాళ్ళకి లోన్స్ అన్నటువంటివి ఇవ్వటం, సో డెట్ ట్రాప్లోకి తీసుకెళ్ళటానికి చాలా ప్రయత్నాలు చేస్తుందన్నమాట. సో ప్రతి దేశం మీద ఈ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఎక్కువగా ఉండటం మన భారతదేశానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇండియా నేపాల్ రిలేషన్స్ కి సంబంధించి చైనా అన్నటువంటిది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అనేసి మనం చెప్పొచ్చు. సో ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించి మన రెండింటి మధ్య ఉన్నటువంటి కల్చరల్, ఎకనామిక్, సోషల్, పొలిటికల్ ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింత ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.